ఇదిగో ఇక్కడ మనకి కనబడుతుందే ఇదే లైబ్రరీ. తనని కలవడానికి వచ్చే సందర్శకుల కోసం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాటు చేసింది. సాధారణంగా జిల్లా అధికారిని కలవడానికి నిత్యం వందలాదిగా ప్రజలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు వస్తుంటారు. కానీ వచ్చిన సమయంలో అధికారి మీటింగ్లో ఉన్నా, టెలికాన్ఫరెన్స్లో ఉన్నా, ఏదైనా పని మీద బయటికి వెళ్లినా ఆ అధికారి కోసం నిరీక్షణ తప్పదు. అధికారి లేకపోతే సాధారణంగా మనం ఏ హోటల్లోనో లేదంటే చెట్ల క్రింద కాలక్షేపం చేస్తాం. కానీ తనని కలవడానికి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడకూడదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్నమైన ఆలోచన చేశారు. గతంలో కలెక్టరేట్లో స్టోర్ రూమ్గా ఉపయోగించిన ఒక గదిని మినీ లైబ్రరీగా మార్చేసింది. రీడింగ్ కోసం ఈ లైబ్రరీలో సుమారు 200 పుస్తకాలు ఏర్పాటు చేశారు. టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కలెక్టర్ని కలవడానికి వచ్చిన వారు మేడం బిజీగా ఉన్నా, మీటింగ్లో ఉన్నా సందర్శకులు ఆ మినీ లైబ్రరీలో కూర్చుని పుస్తక పఠనం చేస్తున్నారు. కలెక్టరేట్ స్టాఫ్ కూడా భోజన విరామంలో మినీ లైబ్రరీకి వచ్చి పుస్తకాలు చదువుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. నిజానికి తనని కలవడానికి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడకుండా ఇలా గదిలో కూర్చుని పుస్తకాలు చదువుతూ, పేపర్లు చదువుతూ సమయాన్ని కాలక్షేపం చేస్తూనే ఎంతో కొంత తెలియని విషయాలని ఇలా మినీ లైబ్రరీలో నేర్చుకుంటున్నారు. నిజంగా కలెక్టర్ మేడం ఆలోచనకి మనం కూడా హ్యాట్సప్ చెప్పాల్సిందే కదా. నమస్తే అండి, నా పేరు దెబోరా కృపారాణి. డిఓ ఆఫీస్లో జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తూ ఉంటాను. సో కలెక్టరేట్లో పెట్టినటువంటి యొక్క లైబ్రరీ వల్ల మన గౌరవ కలెక్టర్ మేడం గారైనటువంటి మేడం పెట్టినటువంటి లైబ్రరీ ద్వారా ఏదైనా ఫైల్స్ వర్క్ పైన కానివ్వండి, లేదంటే ఎవరైనా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మేడంని విజిటింగ్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వెయిట్ చేసి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వెయిట్ చేసి టైం వేస్ట్ కూడా వాళ్ళకి కాకుండా ఎంతో చక్కటి నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి పుస్తకాలు, అదేవిధంగా కథల పుస్తకాలు పిల్లలకైతే, తర్వాత విజిటర్స్కి ఇంకా చూడడానికి, చదువుకోవడానికి ఇంపైనటువంటి మ్యాగజైన్స్తో పాటు తర్వాత పిల్లల చేత రాయబడ్డటువంటి ఆర్ట్స్ కూడా ఇక్కడ మనకి ఎంతో చక్కగా ఈ లైబ్రరీలో అవైలబిలిటీలో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో ఉద్యోగులకు ఉపయోగకరమైనటువంటి పుస్తకాలు మరియు విజిటర్స్కు ఉపయోగపడేటువంటి దినపత్రికలు ప్రతి ఒక్కటి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మరియు వారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మినీ గ్రంథాలయం గౌరవ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రఫుల్ దేశాయ్ గారి సహకారంతో, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీమతి లక్ష్మీకిరణ్ గారి ఆదేశాలతో ఇక్కడ ఉద్యోగస్తులకు ఉపయోగకరమైనటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్కు సంబంధించినటువంటి పుస్తకాలు మరియు విజిటర్స్కు సంబంధించినటువంటి దినపత్రికలు, తర్వాత వివిధ రకాలైనటువంటి పుస్తకాలు అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు వచ్చిన తర్వాత ఆమె సొంత ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ అందరికీ ఉపయోగకరమైనటువంటి లైబ్రరీని ఏర్పాటు చేశారు. నా పేరు సంధ్యారాణి, నేను లక్ష్మీపూర్ నుంచి వచ్చిన. కలెక్టర్ మేడంని కలవడానికి వచ్చిన. కలెక్టర్ మేడం ప్రజావాణిలో ఉన్నారు. వెయిట్ చేసే టైంలోపు ఇక్కడ లైబ్రరీ ఉంది, బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి, చదవడానికి అవైలబుల్గా ఉన్నాయి. అందుకోసమనే టైం వేస్ట్ కాకుండా ఇక్కడ లైబ్రరీ చూడడానికి వచ్చిన. బాగున్నాయి, బుక్స్ అన్నీ బాగున్నాయి. టైం వేస్ట్ కాకుండా మేడం గారు బుక్స్ మంచి అవైలబుల్గా మంచి యూజ్ అయ్యే విధంగా ఉంచారు. నేను విజయానికి రహదారి అనే బుక్ చదివాను, బాగుంది. మేడం స్టడీ పరంగా కానీ ఇంకా ప్రతి ఒక్కటి బాగా అరేంజ్ చేశారు, మంచిగా అనిపించింది. అందరూ వెయిట్ చేయడానికి టైం వేస్ట్ కాకుండా కూర్చొని చదవడానికి మాత్రం బాగుంది. నేను కూడా కూర్చొని చదివాను, నాకు మంచిగా అనిపించింది. నా పేరు రేఖ, లైబ్రరీకి ఇన్ఛార్జ్ను. మీటింగ్ ఉన్న రోజు మేడం దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ లైబ్రరీలో కూర్చోండి చదువుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన బుక్స్ తీసుకొని చదువుతారు. అన్ని బుక్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, స్టోరీ బుక్స్ ఉన్నాయి, చందమామ బుక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకొని చదువుతారు, టైం వేస్ట్ కాకుండా. రోజు చెప్పలేము, మీటింగ్ ఉన్న రోజు 20 కన్నా ఎక్కువనే వస్తుంటారు. ఇట్లా వాటి టైంలో చెప్పలేము. అట్లా విజిటర్స్ వస్తారు, విజిటర్స్ చాలామంది వస్తుంటారు. For more videos like this, subscribe Big TV channel.